అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. 12 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి అమానుషంగా 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి తోసేసిన సంఘటన ఖమ్మం జిల్లాలో లాస్ట్ వీక్ లో మనకు వెలుగులోకి వచ్చింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పాపం తాత దగ్గరికి సమ్మర్ హాలిడేస్ కోసం వచ్చింది పాప. 12 సంవత్సరాల పాప తాత దగ్గరికి హాలిడేస్ కోసం అని వస్తే, అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న వాళ్ళ తాత దగ్గరికి వెళ్తే, ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న గౌస్ అనే 50 సంవత్సరాల మూర్ఖుడు, క్రూర మృగం ఆ పాపను 3వ ఫ్లోర్ తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి, నేనెక్కడ దొరికిపోతానా అన్న భావనతోని బిల్డింగ్ పై నుంచి తోసేసి ఆత్మహత్య కింద, లేకుంటే ఇంకో విధంగా దీన్ని క్రియేట్ చేద్దామని తమ అమ్మాయిని 3 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి తోసేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 2 రోజుల వరకు కూడా ఆ పాపకు స్పృహ రాలేదు. ఒకవేళ స్పృహ రాకపోయి ఉంటే, చనిపోయి ఉంటే ఈ ఘటన కూడా బయటకు వచ్చేది కాదు. నిజంగా దీనిపైన చాలా వరకు అందరూ మౌనంగానే ఉన్నారు. మన ఇంట్లో జరిగినప్పుడు మాత్రమే మనం ప్రశ్నిద్దామా? పక్క ఇంట్లో ఇలా చిన్నపిల్లల మీద అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగితే, చంపబడుతుంటే మనం ప్రశ్నించొద్దా? ఒక్కసారి తెలంగాణ యువత ఆలోచించండి, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. నెలకు ఒక ఇన్సిడెంట్ ఇలా జరుగుతూనే ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. ఎవరు మాట్లాడడం లేదని చెప్పి ప్రభుత్వాలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వీటిపైన ఉద్యమం చేయాలి, పోరాడాలి. నా బాధ్యతగా నేను పోరాడుతా అని ముందుకు రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో జరగడం లేదు కదా అని మౌనంగా ఉంటున్నాం. ఏదో ఒక్కరోజు స్టేటస్ పెడుతున్నాము, వదిలేస్తున్నాము. ఇది రిపీటెడ్ గా మళ్ళీ జరుగుతూనే ఉంది. ఒకరోజు ఖమ్మంలో, ఒకసారి కరీంనగర్ లో, ఒకరోజు పెద్దపల్లిలో, లేకుంటే నిజామాబాద్ లో, హైదరాబాద్ లో అనుకుంటూ డిఫరెంట్ ప్లేసెస్ లో ఇలా జరుగుతూనే వస్తుంది. కామాంధులకు బలవుతూనే వస్తున్నారు చిన్నపిల్లలు. నిజంగా అభం శుభం ఎరగని పాపల పైన ఇలాంటి అన్యాయాలు జరిగితే మన గొంతు ఎందుకు మూగబోతుంది? కొంతమంది మాత్రమే దీన్ని ఖండిస్తూ ఉన్నారు, ప్రజలు కూడా. మిగతా వాళ్ళందరూ కూడా నాకేం సంబంధం లేదు, నా ఇంట్లో ఏం జరగలేదు అన్న విధంగా వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందరు కలిసి పోరాడేటప్పుడు మాత్రమే కదా దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దీనికి సొల్యూషన్ జరగాలంటే అందరం కలిసి పోరాడాలి, బయటికి రావాలి, గొంతు విప్పాలి, పోరాడి ప్రభుత్వాన్ని హెచ్చరించే విధంగా, ఇలాంటి చర్యలు జరిగితే ఎన్కౌంటర్ చేసే విధంగా, ఒక చట్టాన్ని క్రియేట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు పోరాడాలి కదా. చిన్న పిల్లలు సార్, పాపం ఆ అమ్మాయికి రిప్స్ విరిగిపోయినాయి, ప్రైవేట్ పార్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం కాలు చేతులు అన్ని కూడా విరిగిపోయినాయి, నడవలేని స్థితిలో ఉంది ఆ అమ్మాయి. ఆ పాప నడవలేని స్థితిలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. దీనికి కారణం పరోక్షంగా మనం కూడా అవుతాము. మనం ప్రశ్నించడం లేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా మారడం లేదు, వీటిపైన కఠిన శిక్షలు అమలు చెందడం లేదు కాబట్టి పరోక్షంగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనం ప్రశ్నిస్తే తప్ప సమాధానం దొరకదు. ఎంతమంది చిన్న పిల్లల పైన, 5 నెలల పాప పైన, 9 నెలల పాప పైన కూడా అత్యాచారాలు చేసిన నీచులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి నీచులు కూడా మనం జైల్లో తీసుకుపోయి మేపుకుంటా, వాడి జీవితాంతకాలం మేపుకుంటా వాడిని అక్కడనే ఉండేటట్టు చేస్తున్నాం. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేది ఎప్పుడు? ఈ పాపలకు న్యాయం జరిగేది ఎప్పుడు? మనం ప్రశ్నించకూడదా? మనం స్పందించకూడదా? మన ఇంట్లో పాపకు జరిగినప్పుడు మాత్రమే మనం స్పందించాలా? ఈ రోజు నువ్వు స్పందిస్తలేవు, రేపు నీ పాపకు జరిగినప్పుడు ఎవడు స్పందిస్తాడు? ఈ రోజు నువ్వు పోరాటం చేయడం లేదు, రేపు నీ పాపకు జరిగినప్పుడు ఎవడు పోరాటం చేస్తాడు? ఖచ్చితంగా మనందరం కలిసి ముందుకు రావాలి. తెలంగాణ సమాజం కూడా ముందుకు వచ్చి ఇలా చిన్నపిల్లల పైన అత్యాచారం జరిగితే వెంటనే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టం వచ్చేలా ప్రతి ఒక్కరు పోరాడాలని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఒక్కటి చెప్తున్నాను, ఇంకొకటి, చాలా వరకు పార్టీల వాళ్ళను కూడా చూస్తే సిగ్గేస్తుంది. బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళను, వివిధ పార్టీలను చూస్తే సిగ్గేస్తుంది. నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేస్తేనేమో బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు స్పందించరు.
బీజేపీ వాళ్ళు తప్పు చేస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు స్పందిస్తారు, బీజేపీ వాళ్ళు స్పందించరు. టీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ స్పందిస్తుంది, టీఆర్ఎస్ వాళ్ళు స్పందించరు. ఏ మానవత్వం లేదా? మీ పార్టీలో తప్పు చేస్తే సైలెంట్ గా ఉంటారా? వేరే పార్టీ వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఎగేసుకొని వచ్చి స్టాటస్లు పెట్టడం, గొట్టిగా మాట్లాడడం, వాళ్ళకి శిక్ష పడాలని మురగడం, ఇంతవరకేనా? మానవత్వంతో బతకండి. ఈ పార్టీల వదిలేయండి, ఫస్ట్ మానవత్వంతో బతకండి. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పార్టీలకు అతీతంగా ప్రశ్నించిన వాడే నిజమైన మనిషి. ఖచ్చితంగా ఆలోచిస్తారని, ఖచ్చితంగా ఇలాంటి మూర్ఖులకు ఎన్కౌంటర్ చేసేదాకా పోరాటం ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారత్, ఇరుకోట శ్యామ్ కుమార్.